మల్కాజ్గిరిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ నేతలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావుపై బీఆర్ఎస్ నాయకులు క్రిశాంకు, మహేష్ యాదవ్ తదితరులు చేస్తున్న విమర్శలను వారు తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని, ఎన్నో పోరాటాలు చేసిన తాము ఈ వ్యాఖ్యలను సహించబోమన్నారు. మైనంపల్లి గొప్ప ప్రజానాయకుడని, ఆయనను అవమానించే స్థాయి ఆ బీఆర్ఎస్ నేతలకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నేను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించడం మానుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్యమకారులు హెచ్చరించారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జనరల్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 25 ఏళ్ళు 2.5 జనరేషన్ల పార్టీ కోసం నేను త్యాగం చేసినోని నాకే అంత పెద్ద పంగనామాలు పెట్టినప్పుడు మీరు ఎంతరా మీరు అంత పంగనామాలు పెట్టించుకున్నారు. ఇప్పటికే చాలా నిరాశలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సొంత చెల్లెనే నిరాశపడి బయటికి పోయిన వ్యక్తురాలు. అటువంటి కార్యకర్తలు ఎంత 10 ఏళ్ళు ఏం పీకి పొడిచింది లేదు, ఒక జనరేషన్ అంత పీకింది లేదు. కానీ ఈయన కేటీఆర్ గారు అంటారు నాకు బాస్ అని తెలుసు, మేము కూడా మనుషులమే, తప్పు తెలుసుకున్నా, ఇప్పటి నుంచి గుండెలో పెట్టుకుంటా, నేను నెత్తి మీద పెట్టుకుంటా. ఎందుకయా నాయన 10 ఏళ్ళు ఒక జనరేషన్, ఒక మనిషి జనరేషన్, ఒక మనిషి ఎదగాలన్నా, ఒక మనిషి నాశనం కాల ఒక 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ళలో నువ్వు ఉన్న 10 ఏళ్ళ ఏం పీకలేక పోయినావు. ఎన్నిసార్లు తిరిగినాం అందరం మేమంతా, అన్న గీది చేయన్న, గది చేయన్న, గిది చేయ, నీ చేతిలో పని. ఆంధ్రలోకి చేస్తాడు, తెలంగాణ వాడికి చేయడు. తెలంగాణ వాడికి చేస్తే వీడు నా ముంగడ కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. ఆంధ్రలోకి చేస్తాడు. ఇది వీళ్ళ పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో నా కార్యకర్తలారా మీరు దయచేసి పునరాలోచించుకోండి. మీకు ఇవాళ మీకు జోష్ ఉత్సాహం రావచ్చు, నాకు తెలుసు మీకు ఉంటుంది జోష్, ఎంగిపేట కాబట్టి ఉంటుంది. కానీ దాని తగ్గట్టు మూల్యం కూడా తర్వాత చెల్లించుకుంటారు. ఇవన్నీ మీకు పక్కన పెట్టారు. రాజకీయాలు అన్నప్పుడు మైనంపల్లి హనుమంతరావు అన్నప్పుడు కేటీఆర్ గారు అన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు, ప్రతి విమర్శలు చేసుకుంటారు. అక్కడికే సమాత్మం. మీరు దీన్ని అడ్డం పెట్టుకొని ఇక దొరికిందేమో ఒక కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు నేను ఒకరు ఫోన్ పెట్టుకోండి, ఇట్లా పెడతాడు, ఒకరు ఫోన్ ఇట్లా పెడతాడు, ఒకరు ఇట్లా ఏందివా మీరంతా నాకు అర్థమైతే లేదు. 25 ఏళ్ళు 2.5 జనరేషన్ల పార్టీ కోసం నేను త్యాగం చేసినోని